హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వీడియో నేను ఏదైతే పోస్ట్ చేశానో విలేజ్ వ్లాగ్, దానికి కంటిన్యూయేషన్ వ్లాగ్ ఇది. అండ్ మేము సాటర్డే వచ్చామని చెప్పాను కదా, సో సాటర్డే ఏం జరిగింది అండ్ విలేజ్ హోమ్ టూర్ ఇవన్నీ మీతో షేర్ నేను చేసుకున్నాను ఆల్రెడీ. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ సండే ఇక్కడికి తోట దగ్గరికి అయితే వచ్చాము. ఇంటి దగ్గరలోనే ఉంటుంది, ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లో. అండ్ ఇక్కడ చిన్న గుడిలాగా ఉంది కదా, ఇది అత్తయ్య వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇలవేల్పు అనమాట, అమ్మవారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కనిపిస్తున్నదంతా వాళ్ళ తోట అనమాట. ఆల్మోస్ట్ 4 to 5 acres అలా ఉంటుంది. అండ్ ఇదైతే ముందైతే ఇక్కడంతా మామిడి చెట్లు అవన్నీ ఉండేవి, మొత్తం మామిడి చెట్లే ఉండేవి. మా పెళ్ళైన కొత్తలో కూడా నేను చూశాను, చాలా మామిడి చెట్లు ఉండేవి. బట్ నీళ్ళు లేక అండ్ చాలా ఓల్డ్ చెట్లు అంట అవి, సో అవన్నీ తీసేశారు. ఇప్పుడు మొత్తం ఇలా వేరుశనగ ఇలా పంట అయితే వేసుకుంటున్నారు ఈ ప్లేస్లో. ఇక్కడ ట్రాక్టర్ డ్రైవ్ చేస్తుంది అయితే ఉదయ్ వాళ్ళ మామ. ఆల్రెడీ మీకు ముందు రోజు చూపించాను కదా వీడియోలో. సో ట్రాక్టర్కి ఇలాంటి మెషినరీని అయితే ఒకటి అటాచ్ చేసి ఉంచారు. అందులో ఇక్కడ ఒక టబ్ లాగా కనిపిస్తుంది కదా, అందులో విత్తనాలన్నీ వేసి ఉంచారు కదా, దానికి కింద పైప్స్ అయితే అటాచ్ అయి ఉన్నాయి కదండి. సో ఆ పైప్స్ నుంచి అలా విత్తనాలు వెళ్ళి కింద దున్నినట్టుగా అవుతుంది కదా. సో అలా దున్నిన తర్వాత విత్తనాలు అయితే మనకు భూమిలోకి వెళ్తాయి. సో అలా ఆ విత్తనాలు వెళ్ళిపోయిన తర్వాత వెనకాల రాడ్ అయితే ఒక డ్రాగ్ అవుతుంది కదా, సో అది క్లోజ్ చేసేస్తుంది అనమాట విత్తనాలు పడిన తర్వాత. ఇది ప్రాసెస్, నాకు కూడా తెలియదు, నేను కూడా అడిగి తెలుసుకున్నాను. అండ్ చాలామందికి తెలిసి ఉండదు కదా, అందుకే చూపిస్తున్నాను, మీకు కూడా చూపిద్దామని అయితే నాకు అనిపించింది. అలా రో బై రో మొత్తం అయితే పొలం అంతా వేసేసారనమాట. అండ్ ఆల్మోస్ట్ 4 to 5 acres అయితే వేరుశనగ అయితే నాటుంచారు. అండ్ మేమైతే ఇవన్నీ అడిగి తెలుసుకుంటూ ఉన్నాను. నాకు ఇదే అనమాట ఫస్ట్ టైం చూడడము. అండ్ మాతో పాటు మేధా కూడా సూపర్ ఎగ్జైటింగ్గా అన్నీ వింటూ చూస్తూ ఉంది. తనకి ఏమర్థమైందో నాకు తెలియదు కానీ, బట్ తను కూడా చాలా ఎగ్జైటింగ్గా అయితే చూస్తూ ఉండింది. అండ్ తనైతే ఫుల్గా ఎంజాయ్ చేసింది విలేజ్ ట్రిప్లో అయితే. మేకల దగ్గరికి వెళ్ళడం, ఆవుల దగ్గరికి వెళ్ళడం, మట్టిలో ఆడడం, చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది. అండ్ మనం ఇప్పుడైతే ఇంట్లో ఉన్నప్పుడు ఏమిస్తాం, క్లే ఇస్తాం, స్లైమ్ ఇస్తాము, ఇలా ప్లేయింగ్ డో ఇవన్నీ ఇస్తూ ఉంటాం కదా. బట్ ఇలా మట్టిలో ఆడుకునే ఛాన్స్ అసలు ఎప్పుడో కానీ దొరకదు కదా. సో తనైతే ఫుల్గా వదిలేశాను. అండ్ రెసిస్టెన్స్ పవర్ కూడా చాలా పెరుగుతుంది అలా మట్టిలో ఆడడం వల్ల అని నేను ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను. అండ్ తను ఫస్ట్ టైం ఇవన్నీ చూడడమైనా, ఆవులు, కోళ్ళు, మేకలు ఇవన్నీ అస్సలు భయపడలేదండి, చాలా ఎంజాయ్ చేసింది. అండ్ ఇక్కడ ఆవులు మేతకు వచ్చాయి. మీద అయితే నేను పట్టుకుంటాను దాని తాడు అన్నట్టు లాక్కుంటుంది. అలా కాసేపు అక్కడ స్పెండ్ చేసి లంచ్కి అయితే ఇంటికి వచ్చి మంచిగా నాటుకోడి పులుసు, బిర్యానీ తిని ఒక మంచి న్యాప్ తీసుకున్నాము. అండ్ ఇది ఈవినింగ్ టైం ఆల్మోస్ట్ 5 అలా అవుతుందండి. స్నాక్స్ కోసమని అలసంద వడలకి అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇలా రోట్లో వేసి రుబ్బుతున్నారు పిండిని. అండ్ గ్రైండర్ అవన్నీ యూజ్ చేయరండి పల్లెలో, ఇలా మ్యాక్సిమం రోట్లో వేసి రుబ్బుకుంటారు పిండిని. అండ్ ఇలా రోట్లో వేసి రుబ్బుకున్న పిండి వడలు ఎంత టేస్టీగా ఉంటాయో కదా, నాకైతే చాలా చాలా టేస్టీగా అనిపించాయి. అండ్ నేను కూడా చిన్న హెల్ప్ చేశానులేండి. ఇక్కడ ఉల్లిపాయలు తరిగించడం, పచ్చిమిర్చి తరిగించడం, ఇలాంటి చిన్న పనులు అయితే చేసి పెట్టాను. అండ్ ఇక్కడ అత్తయ్య కూడా వచ్చేసింది, చూసారు కదా. తను చెప్పింది కదా సండే వస్తానని, సో పెద్ద మామతో పాటు వచ్చింది. అదే నాకు పెద్దనాన్న అవుతారు, అత్తయ్య వాళ్ళ అన్నయ్య, తనతో పాటు కలిసి వచ్చింది. అండ్ తను ఇక్కడ బయట కట్టెల పొయ్యి మీద వడలు వేయడానికి అంతా రెడీ చేస్తున్నారనమాట. అండ్ చూస్తున్నారు కదా, ఉదయ్ వాజ్ వెయిటింగ్ ఫర్ వడలు, చాలా ఇష్టం ఉదయ్కి. అండ్ మాతో పాటు కోళ్ళు కూడా వెయిట్ చేస్తున్నాయి వడల కోసం. అండ్ ఇక్కడ చూసారా, వడలు అయితే రెడీ అయిపోయాయి. చూస్తున్నారు కదా ఎన్ని కోళ్ళు ఉంటాయో ఇంట్లో, ఆల్మోస్ట్ 20 to 25 అలా కోళ్ళు అయితే ఉంటాయి. అండ్ దానికి మేము బియ్యం వేయకుండా వడలు వేస్తున్నాము, నేను మీద కలిసి. అవి కూడా ఎంజాయ్ చేస్తున్నాయి మాతో పాటు వడలు. అలా సండే అయితే గడిచిపోయింది. అండ్ మేమైతే పల్లెకి వచ్చినప్పుడు కంపల్సరీగా అలా వాక్ చేస్తూ ఉంటాం ఈవినింగ్ టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 8-8:30 అలా అవుతుంది. మేము డిన్నర్ చేసి నేను ఉదయం అలా వాక్ చేస్తూ ఉన్నాం. ఎంత ప్లెజెంట్గా ఉంటుందో అసలు, చాలా సైలెంట్గా, చాలా ప్లెజెంట్గా ఉంటుంది అలా వాక్ చేస్తూ ఉంటే. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి, ఇది అంటే మండే మార్నింగ్. ఇది ఇంటికి కొంచెం దూరంలో ఉంటుందన్నమాట ఈ పొలం. అండ్
ఇక్కడ అప్పటికి మేము వెళ్ళినప్పటికి అంత వర్షాలు పడలేదు. బట్ చాలా వరకు పొలాలన్నీ నీటిలో మునిగాయంటే చూడ్డానికైతే వచ్చాము. అండ్ ఇది తుఫాన్ రాకముందు తర్వాత చాలా వర్షాలు పడ్డాయి అండ్ చాలా పంట నష్టం జరిగింది. అండ్ ఇదైతే వరి ఆల్మోస్ట్ కోతకొచ్చింది. బట్ కొయ్యడానికి నీళ్ళైతే కింద ఉండినాయన్నమాట. అంటే బండి దిగితే దిగబడిపోతుందని వరి అయితే కోయలేదు. అండ్ తర్వాత చాలా వర్షాలు పడ్డాయి మేము వచ్చేసిన తర్వాత. అండ్ చాలా పంట నష్టం అయితే జరిగింది. ఏంటో కదండి, వర్షాలు ఎక్కువ పడిన ప్రాబ్లమే, తక్కువ పడిన ప్రాబ్లమే. సో చాలా కష్టాలు ఉంటాయి వ్యవసాయంలో. అండ్ ఈజీ అనుకుంటాం కానీ చాలా అంటే చాలా కష్టపడాలి. అండ్ ఫార్మింగ్ అంటే అంత ఈజీ కాదని అయితే నాకు అర్థమైంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ దానిమ్మ చెట్లే. అండ్ ఆల్మోస్ట్ 1 ఎకరంలో అలా నాటారు. దాని గురించి అడిగి తెలుసుకుంటున్నాను. అది 1 ఇయర్ కాపు అలా అంట. ఇంకొక 6 మంత్స్ 7 మంత్స్కి కాపు వస్తుంది అని చెప్తూ ఉన్నారు. అని చూసారు కదా, మేము వెళ్ళినప్పటికీ కొంచెం బాగానే వర్షాలు పడున్నాయి. పొలంలోకి అంతా నీళ్ళు అలా వచ్చేసాయి. అక్కడ దూరంలో కనిపిస్తుంది కదా వాటర్, అదొక చెరువు కట్టలాగా ఉంది. అక్కడికి కూడా ఇప్పుడు వెళ్ళబోతున్నాను, అది కూడా చూపిస్తాను మీకు. నేనైతే చిన్నప్పటి నుంచి ఎక్కువగా అయితే ఎప్పుడు రాలేదన్నమాట. ఇలా పొలాలు చూడడం, ఇలా పంట ఇవన్నీ అసలు చాలా తక్కువే అని చెప్తాను. డాడీకి కూడా పల్లెలో పొలాలు ఉన్నాయి కానీ బట్ మ్యాక్సిమం వరకు బాబాయే చూసుకుంటూ ఉంటారు ఆ పనులన్నీ. సో నేను కూడా పెద్దగా వెళ్ళింది లేదు. సో నాకు అంత ఐడియా లేదు. బట్ నాకు చాలా ఇంట్రెస్ట్ ఇవన్నీ తెలుసుకోవడం. సో అందుకే అవుట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ అలా వచ్చి అన్నీ చూస్తూ ఉన్నాను ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్గా బావి ఉంది అక్కడ. కానీ అక్కడ బావి ఎక్కడుందో, నీళ్ళు ఎక్కడున్నాయో ఏం అర్థం కావట్లేదు. సో పై వరకు వాటర్ వచ్చేసి ఉన్నాయన్నమాట. అదే చూస్తూ ఉన్నాను. అని చెప్పాను కదా, అక్కడ చెరువు కట్టలాగా ఉంది, అక్కడికైతే వెళ్ళి చూపిస్తాను మీకు అని. అక్కడికైతే వెళ్తూ ఉన్నాము. అండ్ చాలా అంటే చాలా నడిచాము ఆ రోజు. అస్సలు రియలైజ్ కాలేదు అంత నడిచామని. ఆల్మోస్ట్ 4 to 5 kilometers అయితే నడిచాము. అండ్ మీద కూడా అస్సలు అలసిపోలేదు, నడుస్తూనే ఉంది. నాకైతే చాలా షాకింగ్గా అనిపించింది, ఇంత నడిచామా అని. అండ్ ఇక్కడ చెప్పాను కదా చెరువు కట్టలాగా ఉంది అని. అండ్ అక్కడికైతే వచ్చాము. చాలా డేంజరస్గా ఉంది ఈ ప్లేస్. అండ్ ఈ వీడియో చూస్తున్నప్పుడు నేను రియలైజ్ అయ్యాను, వామ్మో అసలు ధైర్యం చేసి ఎలా వెళ్ళామా ఇక్కడికి అని. అండ్ ఇటు సైడ్ మొత్తం ఇలా చెరువులాగా ఉంది ఫుల్ అయ్యి. అండ్ ఇక్కడ కిందకైతే వాటర్ ఫ్లో అవుతూ ఉంది కదా. అండ్ ఇక్కడ చేపలు పట్టడం కోసమని అలా వల వేసి ఉంచారనమాట కట్టలాగా. అండ్ చూస్తున్నారు కదా, కొంచెం స్లిప్ అయిందంటే అటైనా పడతాం ఇటైనా పడతాం, ఎటు పడినా చాలా డేంజర్. సో మీదనైతే అక్కడికి తీసుకురాలేదు, మేమైతే జస్ట్ అక్కడి వరకు వెళ్ళి చూసి వచ్చాము. అలా ఆ రోజంతా అలా స్పెండ్ చేసాము. ఇది ఆ రోజు ఈవినింగ్ అనమాట, అంటే మండే ఈవినింగ్. నేనైతే మండే లీవ్ తీసుకున్నాను. బట్ ఉదయ్ అయితే వర్క్ చేశాడు ఆ రోజు కూడా. ఈవినింగ్ అలా టీ టైంలో వచ్చి మేదాన ఆడిస్తూ ఉన్నాడు. అండ్ ముందు వ్లాగ్లో నేను ఆల్రెడీ చెప్పాను కదా, మా మరిదికి పల్లెకి వస్తే ఆవులతోటి మేకలతోటి వీటితోనే సరిపోతుంది, చాలా ఇంట్రెస్ట్ తనకి. అండ్ మేధా కూడా తనలాగే అని మా అత్తయ్య చెప్తూ ఉంటుంది, వాళ్ళ బాబాయ్ లాగే మేధా కూడా అని. మొత్తానికైతే ఈ ట్రిప్ని మేధా చాలా ఎంజాయ్ చేసింది. మేధాతో మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ అందరితో కూడా బాగా కలిసిపోయింది తను, కొత్త అని లేకుండా బాగా కలిసిపోయిందనే చెప్తాను. అండ్ అలా మేము స్పెండ్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ట్యూస్డే మార్నింగ్ ఆల్మోస్ట్ 10 కలా స్టార్ట్ అయ్యాము బ్రేక్ఫాస్ట్ చేసుకొని. సో బ్రేక్ఫాస్ట్ చేసుకొని స్టార్ట్ అయ్యామని చెప్పాను కదా, ఇది ఆల్మోస్ట్ టైం 1:32 అలా అవుతూ ఉంది. లంచ్ కోసం అయితే ఆగాము. ఇది నేచర్ బాస్కెట్ అని ఒక డాబాకం రెస్టారెంట్ టైప్ అండి. అండ్ ఇక్కడ చాలా చాలా బాగుంటుంది ఫుడ్. అండ్ అంబియన్స్ కానీ అండ్ మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది. ఇది ఇక్కడికి రావడం మేము సెకండ్ టైము. ఫస్ట్ టైం ఒకసారి ఆల్రెడీ వచ్చిన్నాము, అది లాక్డౌన్ ముందు, ఆల్మోస్ట్ 1.5 years అవుతుంది. అప్పుడు ఇక్కడ చాలా అనిమల్స్ అయితే ఉండేవన్నమాట. అనిమల్స్ అన్నింటినీ పెంచేవాళ్ళు. హార్స్ ఉండేవి, పీకాక్స్ అండ్ చాలా డిఫరెంట్ అనిమల్స్ అయితే ఉండేవి. బట్ ఇప్పుడు కోవిడ్ సిచ్యుయేషన్ తర్వాత అవన్నీ మెయింటైన్ చేయలేక ఇప్పుడైతే లేవు. ఏవో కొన్ని అనిమల్స్ ఉన్నాయి, కొన్ని పెట్స్ అలా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ అంబియన్స్ ఎంత బాగుంటుందంటే నేచర్లో ఉన్న ఫీలింగ్, పేరుకి కరెక్ట్ యాప్ట్గా ఉంటుంది నేచర్ బాస్కెట్ అనే పేరుకి. అండ్ కాస్ట్లు కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అండి, అసలు నమ్మలేరు అంత తక్కువ ప్రైజెస్కి అలా మెయింటైన్ చేస్తున్నారంటే హైవేలో. అండ్ ఇక్కడ చిన్న చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఉంది.
అండ్ అక్కడ అందరూ ఆడుకుంటూ కొంతసేపు టైం అయితే స్పెండ్ చేసాము లంచ్ చేసుకున్న తర్వాత. అండ్ మీద అయితే ఇక్కడి నుంచి రానని చాలా మారం చేసింది వెళ్ళేటప్పుడు, చాలా గొడవ పెట్టింది. బట్ ఫోర్స్ చేసి అయితే తన్ని పిలుచుకొచ్చేసాము. అండ్ చెప్పాను కదా ఇది హైవే మీదే ఉంటుంది. అండ్ మదనపల్లి టు బెంగళూరు అండ్ పీలేరు ట్రావెల్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు ఈ రెస్టారెంట్లో. అండ్ నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. ఇది ప్రమోషనల్ వీడియో అస్సలు కాదండి. అండ్ ఇలా మేము లంచ్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇంటికి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 4:30 అలా అవుతూ ఉండింది. అండ్ ఇదండి మేము విలేజ్లో ఎలా ఎంజాయ్ చేసాం, ఏం చేసాం అవన్నీ మీతో షేర్ చేసుకున్నాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ కమెంట్ బిలో #AskMMని అండ్ లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.